వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మల్టీ స్టారర్ సినిమా ప్రేక్షకులు పండగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఎంతమంది పెద్ద హీరోలు చిన్న హీరోలతో నటించినా కానీ ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉన్నది మాత్రం మల్టీ స్టారర్ సినిమా అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఒక స్క్రీన్ మీద కనిపించరా? గతంలో కూడా చూసుకుంటే అన్స్టాపబుల్లో కూడా పెద్ద పెద్ద హీరోలందరూ రావటం మనందరినీ అలరించడం కూడా జరిగింది. కానీ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు కనిపించిన సెట్ అయితే కనిపించలేదు. సో దానిపైన ఇప్పుడు ప్రేక్షకులందరూ కూడా నోరెళ్ళ పెడుతున్నారు. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. మల్టీ స్టారర్ అంటే ఫుల్ మీల్, చాలామంది హీరోలు చేశారు. కానీ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఎందుకండి అసలు ఆ ఊసే మనకి వినపడదు? రైలు పట్టాలు పేర్లకి వెళ్తూ ఉంటాయి. ఆ రెండు ఎక్కడ కలుస్తున్నట్టు దూరంగా అనిపిస్తే కానీ కలిస్తే కలవు. ఎప్పుడు కూడా ఇద్దరు సమఉజ్జీల్ని కలపాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు గతంలో కూడా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా సినిమాలు చేశారు కలిసి. అలాగే కృష్ణ గారు, సోమబాబు గారు కలిసి చేశారు. కానీ వాళ్ళు కృష్ణ గారిని, సోమబాబుని కలపడం కష్టమైంది. రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని కలపడం పెద్ద కష్టం కాల, ఇబ్బంది లేకుండా చేశారు. వాళ్ళు పల్లెటూరు పిల్లల దగ్గర నుంచి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ కృష్ణ గారిని, సోమబాబు గారిని కలిసినప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే టైటిల్స్లో ఎవరి పేరు ఫస్ట్ వేయాలి. కృష్ణ సోమబాబు అని వేయాలా, సోమబాబు కృష్ణ అని వేయాలి. ఇది పెద్ద సమస్య. ఇప్పుడు మల్టీ స్టార్ సినిమా సమఉజ్జీలకి ఎప్పుడు పెద్ద సమస్య. ఎందుకంటే నేను పెద్ద హీరోని కృష్ణ గారు అనుకోవచ్చు, నాకేం తక్కువ అని సోమబాబు అనుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి అందులో టైటిల్స్లో కొంతమంది ఏం చేసి మీ అభిమాన తారలు, మీ అభిమాన హీరోలని వేశారు పేరు లేకుండా. ఆ సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ తరంలో చూస్తే మహేష్ బాబు గారు సూపర్ హీరో, వెంకటేష్ గారు సూపర్ హీరో, ఎస్టాబ్లిష్డ్ హీరోస్ ఇద్దరు కూడా. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు బ్రదర్స్గా చేశారు. అలాగే చూస్తే మరి రామ్ చరణ్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు RRR చేశారు. అంటే జనరేషన్ మారిన తర్వాత కూడా చాలా మల్టీ స్టారర్స్ వచ్చాయి. ఈ జనరేషన్లో పోటీ ఇవ్వాలన్నా కానీ అట్లీస్ట్ మనస్పర్ధలున్నా ఏమున్నా కానీ అలా కనిపించడం వల్ల ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం కదండి. అసలు ఆ మాట ఎందుకు రావట్లేదు అనేది కదా పాయింట్. ఇక్కడ వీళ్ళకేం అభ్యంతరం లేదు, వీళ్ళు ఫ్రెండ్సే. కానీ మధ్యలో పొలాలు పెట్టి బ్యాచ్ ఎక్కువ ఉంటారు. అర్థమైందా? తర్వాత అభిమానుల మధ్యలో కూడా గ్యాప్ ఉంది. గతంలో నా చిన్నప్పుడు కూడా ఒక హీరో మీద పోస్టర్ల మీద ఇంకో హీరో అభిమానులు పేడ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అది కొంత దురభిమానంగా మారటం, ఆ పేడ కొట్టడం అనేది అప్పటి నుంచి కూడా మొదలైంది. ఇప్పుడు అట్లా అదేమైందంటే సోషల్ మీడియాకి పాకింది. ఆ పేడ కొట్టడం అనే కల్చరు సోషల్ మీడియాకి పాకి కామెంట్ల రూపంలోకి వచ్చేస్తుంది. ఒకరు పాజిటివ్గా కామెంట్లు పెడతారు, ఇంకొక నెగిటివ్గా కామెంట్లు పెడతారు. ఇక్కడ పెట్టేవాళ్ళు ఎవరో యాంటీ హీరోసే, యాంటీ అభిమానులే. ఆ హీరోలకి వ్యతిరేకంగా ఉండే అభిమానుల వర్గాలు పెడుతున్నారు. వాళ్ళు పెట్టమంటున్నారా? పోనీ అభిమానులు హీరోలు వాళ్ళ హీరోలు పెట్టమంటున్నారా? వాళ్ళు ఏం చెప్పరు, వీళ్ళే పెడతారు. ఇది ఒక ప్రాబ్లం. కానీ నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళిద్దరిని కలిపే రోజు వస్తుంది. ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి, వీళ్ళిద్దరితో ఒక సినిమా రాబోతుందట అని బాలకృష్ణ గారు చెప్పారు. నేను రెడీ అని చెప్పి బాలకృష్ణ గారు చెప్పారు, నేను రెడీ అని చిరంజీవి గారు చెప్పారు. కాకపోతే కలపాలంటే ఒకరి వల్లే అవుతుంది, వీళ్ళిద్దరిని కలపాలంటే. ఎవరు అంటే అరవింద్ గారు. ఓకే. అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఒక సినిమా చేద్దామని ఇప్పటి నుంచి అంటున్నారు. బాలకృష్ణతో, చిరంజీవి గారితో కూడా చేసి చాలా కాలం అయింది. కాబట్టి వాళ్ళిద్దరిని కలపాలంటే సాధ్యమయ్యేది ఆయన వల్లే అవుతుంది. సమఉజ్జి ఆయన వల్లే అవుతుంది. పైగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా క్రేజ్ వస్తుంది. బాలయ్య, చిరంజీవి నటిస్తున్నారంటే పెద్ద క్రేజ్. ఇప్పుడు రజనీకాంత్ సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చినాయి. రావణ్లో రజనీకాంత్ నటించారు, మిథున్ చక్రవర్తి నటిస్తున్నాడు, శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు జైలర్ 2లో. ఇవాళ లేటెస్ట్ వార్త ఏంటంటే షారుఖ్ ఖాన్ కూడా నటిస్తున్నాడని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అలవాటు అయిపోయింది. వాళ్ళు లేకపోతేనే సినిమాకి ఇబ్బందిగా ఉంది, సినిమా బిజినెస్కి కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. సో జనం రావట్లా, ఒక హీరో ఉంటే రావట్లా. మల్టీ స్టార్ సినిమాలాగా 4-5 హీరోలు ఉంటే, ఇప్పుడు దురంధర్ సినిమా అంత పెద్ద హిట్ అయింది, 4 ఉన్నారు దాంట్లో. అందరూ వద్దంటారు కదా, 4-5 ఉన్నారు. రణవీర్ సింగ్ ఉన్నాడు, మాధవన్ ఉన్నాడు, సంజయ్ దత్ ఉన్నాడు, అర్జున్ రాంపాల్ ఉన్నాడు, అక్షయ్ ఖన్నా ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? 3 మంది ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. మా పాత్ర తక్కువ ఎక్కువ అని వాళ్ళు చూడట్లా, నటిస్తున్నారు వాళ్ళు. మనోడికి వచ్చరికి అట్లా కావట్లా. ఈ పరిస్థితులు మారే అవకాశం అయితే ఎక్కువ దూరంలో లేదు. సో ఓకేనండి, సినిమా వరకు అనుకుంటే మీరు అన్నంత వరకు ఓకే, అది ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు. సో అన్స్టాపబుల్ అనేది చాలా పాపులర్ అయిన షో. చాలామంది హీరోలు, టాప్ హీరోస్ కూడా రావటం జరిగింది. డైరెక్షన్ కూడా అదే విధంగా ప్లాన్ చేసి చాలా ప్లాన్డ్గా చేశారు. కానీ ఆ షోకి కూడా
చిరంజీవి గారు రాకపోవడం కూడా అప్పట్లో విమర్శలు దారితీసింది కదా. రవితేజ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు వరుస చూస్తే రాని హీరో అంటూ సెలబ్రిటీ అంటూ లేరు, టాప్ ఒక్క చిరంజీవి గారు తప్ప. సో దాన్ని ఎలా చూడాలి? అంటే అన్స్టాపుల్కి రానప్పుడు సినిమా ఎలా చేస్తారనేది మీ అనుమానం. అంటే ఇందాక మీరు అన్నట్టు సినిమా పేర్లు అంటే రెండు వేయొచ్చు. బాలకృష్ణ గారే అక్కడ డైరెక్ట్గా ఉంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాతావరణం కదా, అక్కడికి ఎందుకు రాలేదండి? ప్రేక్షకుల తరఫున నేను అడుగుతున్నా. అంటే దాంట్లో రకరకాల సమస్యలు వస్తాయి. నేను అనుకోవడం ఏంటంటే ఆ సమస్యల వల్లే వచ్చి ఉంటారు. ఇప్పుడు కాంట్రవర్సీ క్వశ్చన్స్ లేకుండా ఇది జరగదు. గతంలో లెజెండ్ ఎవరు అనే దగ్గరే చాలా ఇది సీరియస్ అనే టాపిక్ అది. ఇది పెద్ద ఇప్పటికీ చర్చనీయాంశమైన టాపిక్, లెజెండ్ ఎవరు అనే దగ్గర వచ్చేటప్పటికి. కాబట్టి చిరంజీవి గారు ఆవేశపూరిత ప్రసంగాలు, మోహన్ బాబు గారు ఈ సెటైర్లు, ఇవన్నీ మనం చూసినాయి గతంలో కూడా. కాబట్టి అలాంటి చేదనుభవాల దృష్ట్యా కూడా ఒక్కొక్కసారి ఇది ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఇప్పుడు పొరపాటున షూట్లో ఏదైనా జరిగిందనుకో, అటు ఇటు కాకుండా నోరు జరగడం లేదా ఒక మాట అటు ఇటు జరగడం. ఇవాళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉందో తెలుసు కదా. సినిమా అంటే స్క్రిప్ట్ కాబట్టి ఆ ప్రకారం వెళ్ళిపోతారు. షోకి అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే లైక్ ఓపెన్ టాక్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని దానివల్ల అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, అయితే వాళ్ళు సెల్ ఫోన్లో తీసుకుని చూడవచ్చు, చేయొచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి షో కంటే. సినిమా పరంగా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే గీతార్ట్స్ బ్యానర్ మీదే వీళ్ళతో సినిమా రాబోతుంది, కథ మీద కసరత్తులు చేయమని కొంతమంది డైరెక్టర్లు చెప్పారు అనే మాట వినిపిస్తుందండి. సో ఒకవేళ నిజంగా కూడా సినిమా చేయాల్సి వస్తే ఏ డైరెక్టర్ అయితే ఈ కథని లేకపోతే మల్టీ స్టార్ అని తెరకెక్కించగల సమర్థుడని మీరు అంటారు? ఇద్దరికే సన్నిహితంగా ఉండే డైరెక్టర్లు అయితే ఈజీ ఉంటుందండి. రాజమౌళి గారు అంటే మీరేమంటారు? టాప్ రాజమౌళి గారికి అయితే చెప్పేదే ఉంది, ఇద్దరు ఏగ్రహంగా ఓకే చెప్పేస్తారు ఫస్ట్. రాజమౌళి గారు అంటే ఇక అల్టిమేట్ అది. ఆయన ఇప్పుడు చేసే అవకాశం లేదు, 2 ఏళ్ల దాకా 3 ఏళ్ల దాకా చేసే అవకాశం లేదు. రాజమౌళి గారు చేస్తానంటే అరవింద్ గారి కన్నా ముందు రాజమౌళి గారు చేశారని కానీ ముందు ఓకే అంటారు, ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రామ్ చరణ్కి జూనియర్ ఎన్టీఆర్ కూడా న్యాయం చేశారు కాబట్టి అక్కడ కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. అయినా రాజమౌళి గారు కాబట్టి అంత పెద్ద విమర్శలు రాకుండా తప్పిపోయింది. ఇక రాజమౌళి గారి తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇద్దరికీ సాన్నిహిత్యంగా ఉన్నది సన్నిహితులు ఎవరంటే భగవంత్ కేసరి చేసింది అనిల్ రావిపూడితో, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ పండగ వస్తున్నారు, ఆ సినిమా అనిల్ రావిపూడి చేశారు కాబట్టి ఇద్దరికి చిరంజీవి గారు క్లోజ్ కాబట్టి అనిల్ రావిపూడి గారు అయితే బాలకృష్ణని ఒప్పించవచ్చు, అనిల్ రావిపూడిని ఒప్పించవచ్చు. లేదు అనుకుంటే బోయపాటి శ్రీనివాస్ అఖండ సినిమా 2 వచ్చింది కాబట్టి మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని బోయపాటి గారి గతంలో 4 హిట్లు ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారితో లేదు కాబట్టి రామ్ చరణ్తో చేశారన్నారు కాబట్టి బోయపాటి గారికి కూడా ఈజీ అవుతుంది. కానీ అలా అనుకుంటే చిరంజీవి గారు గెస్ట్ రోల్ ఇస్తే బాలకృష్ణ గారి దగ్గరికి చిరంజీవి గారు వచ్చినట్టు ఉంటారు కదండి, అక్కడ కూడా కాంట్రవర్సీ అయిపోతుంది. గెస్ట్ రోల్స్ ఉండవు, ఇద్దరికి బెస్ట్ రోల్సే ఉంటాయి. కానీ అఖండ సీక్వెల్ అనేది బాలకృష్ణ గారి అఖండ సీక్వెల్ కాదు నేను చెప్పేది, వేరే సినిమా. అఖండ సీక్వెల్లో చిరంజీవి గారు ఉంటాం నేను అనుకోవడం జరగదు. వేరే మాస్ మసాలా సినిమా చేస్తారు వీళ్ళు చేస్తే, ఫుల్ మీల్స్ ఉంటాయి, ఫుల్ మీల్స్ అట్లాంటి సినిమా వస్తుంది. అఖండ 3 అనేది నేను అనుకోవడం ఇప్పుడు ఏదో ప్రచారంలోకి వచ్చింది కానీ ఆ టైం పడుతుంది అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఇప్పుడు బోయపాటి గారు సినిమా చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కింది అనుకోండి, అరవింద్ గారు నేను చెప్తాను చిరంజీవి గారు ఒప్పిస్తానంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది హీరోలు మల్టీ స్టారర్స్కి అయిపోయింది, అన్ని సినిమాలు కూడా జనం రావట్లేదు థియేటర్లకి, అనివార్యం అవుతుంది, కలిసి పనిచేయక తప్పని పరిస్థితి వస్తుంది కాబట్టి ఈజీ అవుతుంది అంటున్నాను నేను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే, థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.